అందరు వేస్తారు కదా ఓటు, నేను ఒక్కనే లేకపోతే ఏంది ఏం కదా అని ఈ రకంగా ఆలోచన చేస్తారు. కాబట్టి వద్దు నీ ఆలోచనే అందరికి వస్తుందో ఏమో, అందుకనే ఎవరైనా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆ ఓటే నీ స్వరం, ఆ ఓటు నీ హక్కు. కాబట్టి మరి ఇలా ఎక్కడ ఏది ఏం జరిగినా నిలదీసేది ప్రశ్నించేది ఓటే. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆ ఓటు వేయాలి. ఇక నీ బతుకుని బాగు పెట్టుకోవాలని ఇక ఆ రకంగా మరి ఇప్పుడు ఇక మరి ఈసీ ఎన్నికల సంఘం కూడా పట్టుబట్టింది. కాబట్టి ఇక జనాలంతా తట్ట బుట్ట చదువుకొని నీ దండం పెడితే చూడు ఎట్లా ఉందో వాళ్ళ భాగవతం. ఓటు వేయకుంటే మాత్రం నువ్వు సచ్చిన కింద సమానమే. ఓటు వేయకుంటే నువ్వు భూమి మీద ఉండేవి లేకేవని ఈ రకంగా సెలబ్రిటీల కాంచి మొదలు పెడితే బుడ్డ పొరగాల దాకా ఆఖరికి కడుపులో ఉన్న పిల్ల కూడా నువ్వు ఓటు వేయాలి తప్పకుండా. ఓటు వేయకపోతే నువ్వు మనిషివి కాదు, నీ పాడైపోను కదా. ఈ రకంగా ఓటుతోటే నీ రాత మారుతుంది, ఓటుతోటే నీ గీత మారుతుంది అని ఈ రకంగా సోషల్ మీడియాలో దంచి కొడుతుంటే ఇక ఎవరి మాట తట్టుకోలేక ఏం చేయాలి, శరానికన్నా పోయి ఓటేయాలన్నా ఇక ఆలోచన వచ్చి నీ దండం పెట్టి ఊర్లకు ప్రయాణాలు కడుతుర్రులా. ఇక తెలంగాణలో నీ దండం పెట్టి ఆంధ్రలో మరి బొచ్చ మంది ఉన్నారు కదా, ఇక వాళ్ళంతా బస్ స్టాండ్లల్లో కిర్రమంటుర్రులా. ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్లల్లో బస్ స్టాప్లల్లో ఇక ఓట్లు వేసేందుకు సిద్ధమయ్యి ఈ రకంగా పైన కడితే నీ దండం పెట్టి తెంపులేని మంది గుంపులుగా వచ్చి బస్ స్టాండ్లల్లో నీ దండం పెట్టి ఉసికేస్తారు వాళ్ళంత జనాలతోటి. ఇక మరి ఈ ఓట్ల పండుగ మరి ఎట్లయితుందో ఏం పోతుందో కానీ మొత్తానికి ఈ జనాలకు తిప్పలు తెచ్చిందిలా. ఊర్ల పోండి ప్రయాణాలు కట్టలేక ఇక చూడు ఎట్లా ఉండరు గుంపులుగా జనాలు.